మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ. మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం అమీర్పేట్ సారథి స్టూడియోస్కి ఆపోజిట్లో ఉన్న బండి టవర్స్లో ఉన్నటువంటి సత్యాస్ డీ జోన్ డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ముందున్నాం. లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనతో పాటు మనందరికీ చాలా తెలిసిన వ్యక్తి, అలాగే చాలా పాపులర్ అయిన సత్య మాస్టర్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హాయ్ మనోజ్. సో ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను నేను. సూపర్. సో సార్, ఎన్నో రివార్డ్స్ అందుకున్నారు, ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. డీ ముందు కూడా చాలా చేశారు మీరు. డీ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. సో ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నారు మీరు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఉందండి. స్టార్టింగ్ నుంచి డీకి ముందు నుంచి కూడా చాలా ఈవెంట్స్ చేసాము. కాకపోతే డీ ద్వారా ఏంటంటే బాగా ఆడియన్స్కి దగ్గరగా వెళ్ళాము. అది ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్ కానీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. సూపర్. సో అయితే మీరు డ్యాన్స్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో పర్టికులర్ ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను డ్యాన్స్ అంటే నేను స్టడీస్ చేసాము. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ ప్యాషన్ అనేది ఉంది. మా ఏదైతే భీమవరం ఉందో మా విలేజ్, అక్కడి నుంచి కూడా నేను స్కూల్స్లో కానీ కాన్వెంట్స్లో కాలేజెస్లో కూడాను నేను పార్టిసిపేట్ చేశాను. డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి. ఆ తర్వాత నేను చిన్నగా స్టడీస్ మీద కన్నా డ్యాన్స్కి సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కదా అని నేను ఇటు విజయవాడ రావటం, విజయవాడ నుంచి హైదరాబాద్ రావటం, చాలా ఇంటర్వ్యూస్లో కూడా క్లియర్గా చెప్పాను. హైదరాబాద్ రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీ అప్పుడప్పుడే ఇక్కడ స్థిరపడుతున్న టైంలో షూటింగ్స్ ఎక్కువ ఉండేవి కాదు. ఆ టైంలో నేను ఈవెంట్స్ని స్టార్ట్ చేశాను. దగ్గర ఇప్పటికైతే కనుక 18 ఇయర్స్ పైన అయిపోతుంది నేను రావటము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ పైన తర్వాత అనుకుంటే నేను ఈవెంట్స్ స్టార్ట్ చేశాను. దగ్గరికి అయితే కనుక ఒక 15 ఇయర్స్ అవుతుంది నేను ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేసి. చాలా వందలాది ఈవెంట్స్ చేశానంటే మేము మోర్ దెన్ 2000 ఈవెంట్స్ ఇప్పటివరకు దాటిని. ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తుంటాం కదా, అంటే కార్పొరేట్ అవార్డ్ ఈవెంట్స్, సంగీత్ ఈవెంట్స్, అబ్రాడ్ ఈవెంట్స్, ఎనీ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైనా ఉన్నా కూడాను మేము పార్టిసిపేట్ చేస్తాం. నా గ్రూప్ కానీ నేను కానీ పార్టిసిపేట్ చేస్తాం. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ప్రజెంట్ అమీర్పేటలో ఉన్నటువంటి డీ జోన్ డ్యాన్స్ స్టూడియో 4 ఇయర్స్ అయింది. అది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి ద్వారా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముందు ఒక 10 ఇయర్స్ శ్రీనగర్ కాలనీలో ఉండేది. బిగ్ బజార్ బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్. 10 ఇయర్స్ అక్కడ అయిన తర్వాత అటు నుంచి ఇటు మేము షిఫ్ట్ చేయడం జరిగింది. సూపర్. సో అయితే బ్రాంచెస్ లాంటివి ఏమైనా ఉన్నాయి సార్ ఇది కాకుండా? బ్రాంచెస్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంది కానీ ప్రజెంట్ ఉన్న బిజీలో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సినిమా కొరియోగ్రఫీ, అలాగే ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడాను మనము రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి ఆ బిజీలో ఇప్పుడు ప్రజెంట్ ఇదొక్కటే నేను నడుపుతున్నాను. ఫ్యూచర్లో అయితే కనుక ఇటు మాదాపూర్ కానీ, ఇటు మణికొండ, ఫిలిం నగర్, మన హైదరాబాద్లో అయితే, తర్వాత విజయవాడ, వైజాగ్లో కూడా పెట్టే ఉద్దేశం ఉంది. అది తొందరలో ఈ ఇయర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. డెఫినెట్గా చాలామంది అడుగుతున్నారు అన్నమాట, అంటే స్టూడియో పర్పస్ అంటే నేర్చుకుందాం అనే ఉద్దేశం. అది ఏంటంటే మూవీస్కి సంబంధించినటువంటి అది ఆర్టిస్టులు అవ్వచ్చు, ఒక కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా డ్యాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక మంచి స్టూడియో, ఒక మంచి మాస్టర్, తెలిసిన మాస్టర్ ఉంటే ఉంటుంది కాబట్టి ఆ రకంగా చాలామంది అడుగుతుంటారు. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు అడుగుతుంటారు. అన్ని చోట్ల సాధ్యం కాదు కానీ ప్రజెంట్ విజయవాడ, వైజాగ్లో అయితే కనుక మార్కెట్ బాగుంది, పెట్టాలని ఉద్దేశం ఉంది ఫ్యూచర్లో. తర్వాత హైదరాబాద్లో కొన్ని చోట్ల పెట్టాలని ఉద్దేశం ఉంది. ఫ్యూచర్లో అది కూడా స్టార్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో అయితే ఇందాక మనం ఈవెంట్స్ గురించి మీరు చెప్పారు కదా, జనరల్గా ఏంటంటే మీకు
ఎవ్రీ టైం పాసిబుల్ కుదరకపోవచ్చు, అంటే బయట అంటే మీరు ఇక్కడ కాకుండా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా చేస్తారు కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే మీకు అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ డేట్స్ బ్లాక్ అయ్యి, కాకపోతే అక్కడ వాళ్ళు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా మీరు నేర్పించాలనో లేకపోతే రావాలి అన్నట్లు చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు? అంటే నేను ప్రజెంట్ స్టార్ట్ చేసింది అంటే ఎలా అంటే అండి, ఇక్కడ హైదరాబాద్లో అయితే కానీ, ఇండియాలో అయితే కనుక ఏదో స్టేట్ వెళ్ళటం కానీ, నా అసిస్టెంట్స్ వెళ్ళడం కానీ, నేను వెళ్ళటం కానీ, నేర్పించడం అలాంటివి జరుగుతుంది. టీచింగ్ విషయం అయితే కనుక అది సంగీత్స్ అవ్వచ్చు, కార్పొరేట్ ట్రైనింగ్ అవ్వచ్చు, కాలేజెస్కి వాటికి ఏదన్నా ఒక మంచి అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళి మేము కొరియోగ్రాఫ్ చేస్తాము. అది టైం చూసుకొని ఒక్కొక్కసారి ఏంటంటే అసిస్టెంట్స్ పంపించి ఫైనల్గా వెళ్ళి అవుట్పుట్ని కొంచెం నేను సెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇండియాలో. అయితే అబ్రాడ్ అయితే ఏం చేస్తామంటే అన్ని సందర్భాల్లో మనం వెళ్ళటం వీలవ్వకపోవచ్చు బిజీలో, లేదనుకుంటే కనుక వెళ్ళే అంత టైం ఉండకపోవచ్చు, ఇదంతా ఉంటుంది. అంటే ఒక 1 month 2 months అక్కడ ఉండాలంటే మనకు వీలవ్వదు. ఈ మధ్యన ఏం చేస్తుంటే గత ఒక 2-3 yearsగా ఏదన్నా అకేషన్స్ మన తెలుగు అసోసియేషన్స్కి సంబంధించిన ఈవెంట్స్ కానీ, అంటే తానా, నాట్స్, నాట, ఇలాంటి మొన్న రీసెంట్గా ఎన్ఆర్ఐవిఏ నిర్వా వాళ్ళది ఒకటి చేశాము, షికాగోలో నాట్స్ చేశాము. ఇవన్నీ ఎలా చేస్తామంటే ముందుగా వాళ్ళకి ఏం కావాలనేది ఒక డిజైన్ చేసుకొని డ్యాన్స్కి సంబంధించిన సాంగ్స్, థీమ్స్ కొరియోగ్రాఫ్ చేసేసి మేము వీడియోస్ మేము పంపించేస్తాము. అక్కడ లోకల్గా వాళ్ళు కొంచెం ట్రైనప్ అయిపోతారు. ఫైనల్గా ఒక 1 week ముందు 10 days ముందు నేను వెళ్ళి ఒక 1 week ముందు అనుకుంటే సరిపోతుంది. అది కొంచెము సెట్ చేసేసి ఆ కొరియోగ్రఫీని సెట్ చేసి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ ఈవెంట్స్ జరుగుతుంది, సేమ్ టైం సంగీత్స్ కూడా సేమ్ టైం ఇలాగే వీడియోస్ కొరియోగ్రాఫ్ చేసి వీడియోస్ తీసి పంపించడం జరుగుతుంది. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది చాలా కొత్తగా ఉందన్నమాట, వింటున్నాను. ఇది ఇప్పుడే కొంచెం అంటే ఏమంటారు, ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఇలా ఒక బేసిక్ ఏంటంటే మనకి అక్కడ మాస్టర్ ఉండాలి, ఖచ్చితంగా వీళ్ళు ఇలా చేయాలి అని చెప్తేనే అని అనుకుంటూ ఉంటాం మనం బేసిక్గా కొరియోగ్రఫీ అంటే. బట్ దిస్ ఈజ్ వండర్ఫుల్ థింగ్ అనమాట. అండ్ ఇంకొక విషయం, నేను ఇందాక చూశాను ఇక్కడ చాలా అవార్డ్స్ ఉన్నాయన్నమాట, భారత్ వరల్డ్ రికార్డ్ అని చాలా ఉన్నాయి. వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది భారత్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇదేంటంటే రెగ్యులర్గా మేము చాలా ఆడియో రిలీజ్, కొన్ని వందల ఆడియో రిలీజ్ చేసేసాము. ఒక్కొక్క ఆడియో రిలీజు అనేది ఒక సినిమా లాంటిదే కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆడియో రిలీజు అనేది హిట్ అవ్వాలి, ఆడియో అనేది హిట్ అవ్వాలి. అది ఫస్ట్ స్టెప్ ఏంటంటే సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ. దాన్ని ఏదో ఒక రకంగా ఒక సపరేట్ థీమ్లోనో సక్సెస్ చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తుంటాం. అలాగే 150 ఖైదీ నెంబర్ 150 గురువు గారిది, బిగ్ బాస్ చిరంజీవి గారిది కొంచెం డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో 150 members డ్యాన్సర్స్, 150 minutes, 150 movies నుంచి సాంగ్స్ తీసుకొని మేము అది ఒక స్పెషల్గా చేయాలనుకున్నాం. దానికి సంబంధించి వచ్చిన అవార్డు అది 90 minutesకి అవార్డు వచ్చింది. బట్ 150 minutes ఆ టైంలో ఆ ప్లేస్లో వీలు అవ్వలేదు, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ద్వారా అవ్వలేదు అనమాట. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వచ్చేయటం వలన 90 minutes రికార్డు ఇచ్చారనమాట. అది ఇది ఈ మధ్యనే TCEI అని ఒక 2 awards వచ్చినాయండి. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ. ఇక్కడ ఎటువంటి ఈవెంట్స్ జరిగినా, ఎనీ టైప్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినా కూడా అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు దాంట్లో ఉంటారు. దాంట్లో ఈ ఇయర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ బెస్ట్ డ్యాన్స్ గ్రూప్ అవార్డ్స్, 2 awards కూడా నాకే ఇవ్వటం జరిగింది నా టీంకి. ఎలా సో అయితే ఇక్కడ మనకి ఈ ఇన్స్టిట్యూట్లో పర్టికులర్గా చూసుకుంటే ఓన్లీ డాన్స్ మాత్రమేనా, లేకపోతే నేను చూసాను బయట యోగా, ఏరోబిక్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట కొన్ని. సో వాటి గురించి కొంచెం. నా దగ్గర ఏంటంటే మార్నింగ్ టైమింగ్స్ యోగా, ఏరోబిక్స్, జూంబా క్లాసెస్ ఉన్నాయి. అవి ఫిట్నెస్కి సంబంధించినవి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మార్నింగ్ టైం వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ టైము 6 o'clock నుంచి 10 o'clock వరకు డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి. దాంట్లో చిల్డ్రన్స్, అడల్ట్స్ అందరూ అన్ని రకాలైన వాళ్ళు వస్తుంటారు. కామన్ పీపుల్ వస్తారు. అలాగే సేమ్ టైం సినిమాకి సంబంధించిన వాళ్ళు, ఈ ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈవినింగ్ క్లాసెస్ వస్తారు. అంటే ఓన్లీ ఒక డ్యాన్సే కాకుండా ఫిట్నెస్ అనేది ప్రతి మనిషికి ఈ రోజుల్లో ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర యోగా, ఏరోబిక్స్, జూంబా క్లాసెస్ కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి. వీక్లీ 5 days ఉంటుంది, Monday to Friday జరుగుతుంటుంది. టైమింగ్స్ మార్నింగ్ 6 to 10, ఈవినింగ్ 6 to 10 ఉంటుంది. దీంట్లో ఈ యోగా, ఏరోబిక్స్, జూంబాకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ మేము దానికి పెట్టడం జరిగింది ఇన్స్ట్రక్టర్స్గా. సేమ్ టైం ఈవినింగ్ కూడా నేను ఉంటాను, నేను పార్టిసిపేట్ చేస్తాను, క్లాసెస్ చూసుకుంటూ ఉంటాను. నేను బిజీగా ఉన్న టైంలో ఏదైనా మూవీ షూటింగ్స్ ఉన్నా, షోస్ ఉన్నా కూడా నా అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్ట్రక్టర్గా క్లాసెస్ తీసుకుంటుంటారు. ఓకే. సో
టైం ఉన్నప్పుడు మీరు కూడా ఇక్కడ క్లాసెస్ చెప్తూ ఉంటారు. డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళు జాయిన్ అయ్యేదే మన పేరు మీద మనల్ని చూసి జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడేటువంటి సూచనలు కానీ టిప్స్ కానీ మనం ఇస్తూ ఉండాలి. సూపర్ సార్. సో ఫైనల్గా ఒక్కసారి ఆ ఈవెంట్స్ గురించి అంటే హైదరాబాద్లోనే కాకుండా మీరు బయట కూడా చేస్తూ ఉంటారని చెప్పారు కదా. సో సంగీత్ అని ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట. ప్రతి పెళ్ళికి మనకి సంగీత్ లాంటివి ఇవి చేస్తూ ఉంటారు. ప్రతి కార్పొరేట్ ఈవెంట్స్ కూడా ఇప్పుడు ఏమంటారు డ్యాన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీకు వెబ్సైట్ లాంటిది కానీ అలాంటిది ఏదైనా ఒకటి ఉందా? సత్యాస్ డీజోన్ ఇండియా వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ద్వారా చాలా ఎంక్వైరీస్ వస్తుంటాయి, టచ్ అవుతుంటారు. సేమ్ టైము మా అడ్రస్ కానీ నెంబర్ కానీ దొరకడం చాలా ఈజీ, ఎందుకంటే అన్ని కంపెనీస్లో ఉంటుంది, అన్ని ఈవెంట్ మేనేజర్స్ దగ్గర ఉంటుంది. మమ్మల్ని ఈజీగా దగ్గర రావటం ఈజీ. అలాగే కదా ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తాము. బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఏదైతే కావాలో అది వాళ్ళకి సంబంధించింది మేము ఒక క్వాలిటీ కొరియోగ్రఫీ కానీ డ్యాన్స్ ట్రూప్ కానీ ఇంక ఇతరత్ర ఏమి ఇవ్వాలన్నా కూడాను మా టీం ఇప్పుడు రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ అమీర్పేట్ సారథి స్టూడియో ఆపోజిట్లో మన మెయిన్ స్టూడియో ఉంది. ఇక్కడ రావడం చాలా ఈజీ కూడా, ఎందుకంటే మెట్రో ఉంది, బస్సులు కానీ అవకాశం ఉంది, ఆటోస్ అవకాశం, బైక్స్ కానీ. అందుకని మేము ఏంటంటే అందరికీ అనుకూలంగా దగ్గరగా ఉండటానికి ఎనీ టైం అనేది ఈ ప్లేస్ తీసుకోవడం జరిగింది, స్విచ్ చేసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ స్టెప్ ఫిలిం నగర్లో స్టార్ట్ చేద్దామన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమాకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్స్ కొడుకులు కానీ సన్స్ కానీ అంటే చాలామంది కూడా ఏంటంటే అక్కడ అడుగుతూ ఉన్నారు. దాన్ని బట్టి అక్కడ స్టార్ట్ చేద్దాము తొందరలో అన్న ఉద్దేశం అయితే ఉంది. సూపర్ అండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనమాట. అక్కడ బ్రాంచెస్ కూడా మంచి కళకళలాడాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదనమాట సత్య మాస్టర్ చెప్పింది. అయితే మీరు కూడా విన్నారు కదా. ఇక్కడైతే సార్ కూడా మీకు అప్పుడప్పుడు డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో పేర్లు ఉంటాయి కానీ కొంతమంది మాస్టర్స్ మేబీ నేర్పించకుండా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సార్ మన పేరు ఉంది, ఖచ్చితంగా నేను అనేది ఉండాలి, నా పేరు చూసి వస్తారు కాబట్టి నేను కూడా నేర్పిస్తూ ఉంటాను. అలాగే ఆయనతో పాటు వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు ఇక్కడ డ్యాన్స్ అనేది నేర్పించడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే కనుక మీకు అమీర్పేట్లో సారథి స్టూడియోస్కి ఆపోజిట్లో ఉంది. సో ఇది చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది మీకు రావడానికి కూడా. సో మీరు కూడా ఏమైనా సరే నాట్ ఓన్లీ డ్యాన్స్, ఫిట్నెస్కి సంబంధించి ఏరోబిక్స్ అండ్ జుంబా, యోగా కూడా ఇక్కడ వీళ్ళు నేర్పిస్తున్నారు. వాటితో పాటు ఏదైనా ఈవెంట్స్ చేయాలనుకున్నా సరే ఇందాక సార్ చెప్పినట్టు బడ్జెట్ మ్యాటర్ కాదు, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగినట్టు మనం వాళ్ళ ఈవెంట్స్ అనేది మనం ప్లాన్ చేస్తాం, అలాగే డిజైన్ చేస్తామని కూడా చెప్తున్నారనమాట. సో మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే వెంటనే ఇక్కడికి కాంటాక్ట్ చేసి విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ, మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.